హాయ్ అండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ముందుగా అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసేస్తే మిక్సీ అయితే పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపులన్నీ వేసుకొని ఈ మిక్సీ పెట్టుకున్న దాన్ని వేసేసుకొని బాగా రోస్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తోటకూర ఫ్రై అనేది పిల్లలకి పెట్టడం చాలా మంచిదండి. ఒక గ్లాస్ పాలలో ఉన్నంత కాల్షియం అయితే ఈ తోటకూర ఫ్రైలో ఉంటుంది. డైలీ చేసినట్టుగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. మా పిల్లలకైతే ఇలా చేస్తే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. మన హెల్త్కి ఏదైనా మంచిది అనిపిస్తే అది చేయడం తప్పు లేదు కదండి. కానీ మనకు తీసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. మంచైనా ఏదైనా సరే అంతేనండి. మనల్ని కొన్ని విషయాలు చాలా బాధపడుతుంటాయి. ఆ విషయాలలో మనం చాలా బాధపడుతుంటాం. కానీ మనల్ని బాధపెట్టిన వాళ్ళు మటుకు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఏదో ఆలోచిస్తూ ఇంకేదో చెప్పేస్తున్నారు కదండి. ఈ తోటకూర ఫ్రైని అయితే ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది 5 to 10 మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే ఇలా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. చాలా ఇష్టంగా అయితే పిల్లలు అయితే చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేసాం. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం వల్ల చాలామందికి అయితే వెళ్తుంది. దానివల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా అంతేనండి. చూడండి ఎంత బాగుందో. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా లేత తోటకూర, చాలా బాగుంటుందండి. కాసేపు మూత పెట్టేసుకొని దగ్గరుండి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.